ఏం గాయత్రి ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చినాం కదా, అన్ని చదివేస్తున్నా. ఎక్కడ? కోలార్ మార్కెట్కి వెళ్ళావా? టమాటా మార్కెట్. టమాటా మార్కెట్ కోలార్లో ఫేమస్ అంట కదా? చాలా ఫేమస్. బాగున్నాయి వెజిటేబుల్స్, కానీ మన సైడ్ దొరికే వెజిటేబుల్స్ ఏమి ఎక్కువ దొరకట్లేదు. ఇగో ఎంతసేపటికి ఇవే, ఈ రాడిష్, ఈ కీరా, ఇవైతే కొంచెం బాగా. ఈ మునక్కాయలు 10 రూపాయలకు ఒకటి ఇస్తారు మన ఉప్పల్ మార్కెట్లో. ఇక్కడ ఎన్ని ఇచ్చారు? ఇవన్నీ 30 రూపీస్. 30 రూపీస్కి కేజీ అవి? ఇవన్నీ కేజీ. దాదాపుగా చాలా ఉన్నాయి ఇవన్నీ. చూడు, మన దగ్గర వంకాయలన్నీ మొత్తం వేరు తిరిగి ఉంటాయి. ఇవి డిఫరెంట్ ఉన్నాయి. బ్రీడ్ అంతా డిఫరెంటా? ఇది వేరే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. వైట్ వంకాయలే కానీ ఇవి కొంచెం దాంట్లో డిఫరెంట్. ఇవి కూడా కేజీ. ఇవి డిఫరెంట్ ఉన్నాయి కానీ టేస్ట్ మన వాటంత బాగా అనిపించలేదు ఎందుకో. ఇది కూడా కేజీ 30 రూపీస్. ఇవి ఎంత కేజీ? ఇవి సొరకాయలు ఎంత? ఈ సొరకాయలు ఒకటి బాగున్నాయి. సొరకాయలు 20 రూపీస్కి. ఇది ఈచ్ వన్ 5 రూపీస్ అంతే. 5 రూపీసా? చాలా తక్కువే ఉన్నాయి మార్కెట్లో. ఇది ఈచ్ వన్ 5 రూపీస్. ఇవి ఈచ్ వన్ 5 రూపీస్. ఇవి ఒకటి బాగున్నాయి. అంటే ఇప్పుడు కోలార్ మార్కెట్లో టమాటా ఎక్కువ దొరుకుతుందా? టమాటా ఎక్కువ దొరుకుతుంది కానీ లూజ్గా ఇయ్యరంట వాళ్ళు. ఓన్లీ ట్రేలు ఇస్తారు. మనలాగా ఇయ్యరు. మనం చిన్న చిన్నగా తీసుకునే వాళ్ళకి ఇయ్యరు. ఒకేసారి బల్క్గా తీసుకునే వాళ్ళకి ఇస్తారు. ఎంతైనా హైదరాబాద్ లో దొరికే వెజిటేబుల్స్ ఇక్కడ దొరకవు కదా. ఇక్కడ అంటే డిఫరెంట్. ఇప్పుడు మనకు సుక్క కూర కావాలన్నా దొరకదు, దోసకాయలు కావాలన్నా దొరకవు. ఇక్కడ దోసకాయలు, చుక్క కూర, ఇంకా మెయిన్గా ఆకుకూరలు, ఇంకా అలాగే కొన్ని వెజిటేబుల్స్ అయితే మన సైడ్ దొరికినట్టుగా దొరకట్లేవు. ఏంటి అవన్నీ ఏం చేస్తావు? పుదీనా కూర వండేస్తావు మొత్తం?